తెలంగాణలో నిరుద్యోగుల సమస్యను గుర్తించామని అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు విరివిరిగా కల్పిస్తున్నామని కూడా తెలిపారు. హైదరాబాద్ బాసప్ ట్యాంక్ లో బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో బీఎఫ్ఎస్ఐ రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్ ప్రోగ్రామ్స్ సీఎం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టినట్లు కూడా వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్న ముఖ్యమంత్రి డిఎస్సి గ్రూప్స్ విభాగాల్లో మరో 35,000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని కూడా తెలిపారు. త్వరలో మరో 35,000 పోస్టుల భర్తీ చేస్తామని కూడా వెల్లడించారు. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలని కోరారు. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదన్నారు. బ్యాంకులు, బీమా రంగాల్లోనూ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. నాయకుడిగా రాణించాలన్న నైపుణ్యం ఉండాలని ఉద్ఘాటించారు. ఉద్యోగాలు ఉపాధి లేకుంటేనే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, ఈ క్రమంలోనే బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టామన్న ఆయన, ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని, అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని కూడా వ్యాఖ్యానించారు.